సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొని హాల్లో కుర్చీలో కూర్చున్నారు. ఎంగేజ్మెంట్స్ డైరీ తీసి చూసి కృష్ణ ముందుంచుతూ, చూడరా కృష్ణ, ఆఫీస్లో నా మాట కొట్టేశావు. రేపేరా నీకు సన్మానం అన్నాడు ప్రకాష్. కృష్ణ కూడా డైరీ చూసి, అవును ప్రకాష్, నీ మాట కరెక్టే. భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు అవకాశం చూసుకుని రేఖ శారదలకు చెప్పేశాడు రేపటి తమ ప్రయాణాన్ని గురించి. కృష్ణకు జరగబోయే సన్మానం గురించి ప్రకాష్, రేఖ, శారదలు పొంగిపోయారు. ఈ హ్యాపీ న్యూస్ ముందే చెప్పుంటే మీ నోట్లో స్వీటు వేసి ఉండేవాళ్ళం అంది రేఖ. ఇప్పుడైతే మాత్రమే ఏమైందేమిటి, నే వద్దన్నానా అన్నాడు ప్రకాష్. మీరెందుకు వద్దంటారు? అయినా తయారు చేయడానికి టైం ఉండద్దు. పొద్దునకైనా తయారు చేయొచ్చుగా. సర్లేండి, స్వీట్ కోసం కాసు కూర్చోకుండా ముందు భోంచేయండి అంది రేఖ. అలాగేలే అంటూ భోజనాలు ముగించుకుని ఎవరి గదులకు వారు వెళ్ళిపోయారు విశ్రాంతి తీసుకోవడానికి. కృష్ణకు అనుకోకుండానే రాధ గుర్తుకొచ్చింది. మగాణ్ణైన నేనే మనసు రాయి చేసుకుని మసులుకోలేకపోతున్నానే, ఇక రాధ పరిస్థితి ఎలా ఉంటుందో కదా భగవాన్. అప్పటి మా అన్యోన్య జంటను చూసి ఓరవలేకపోయావా? ఇంతకన్నా మరణాన్ని ప్రార్థించలేకపోయావా? ఇప్పుడు బ్రతికుండి కూడా ప్రాణం లేని శిలలా ఉంటున్నానే అంటూ చింతిస్తున్నాడు. ఏమండి, నలుగురిలో ఇంతటి కీర్తి ప్రతిష్టలు అందుకుంటూ సన్మానాలు చేయించుకోబోతున్న సమయంలో కూడా ఇంకా ఇలా విచారం ఏంటండి? శారద, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయని పొంగిపోవడం కాదు, పెరుగుతున్న కీర్తితో పాటు నా బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి అంటూ టాపిక్ సరైన దారిలోనే సాగిస్తూ తన విచారాన్ని దాచుకోగలిగాడు. కాలచక్రం తనంత తాను గిరున తిరుగుతూనే ఉంది. ఒక సంవత్సరాన్ని తనతో తీసుకెళ్ళింది. ఆ సంవత్సర కాలంలో కృష్ణకెన్నో సన్మానాలు జరిగాయి. ఎంతో పలుకుబడి పెరిగింది. శారదతో తన వైవాహిక జీవితం ఒక వంశోద్ధరకుడు కూడా ప్రసాదించాడు. కాని ఆంతరంగికంగా రాధకు దూరం కాలేకపోతున్నాడు. గత స్మృతుల సుడిగుండంలోంచి బయట పడలేకపోతున్నాడు. కాలం గడిచే కొద్దీ అతడి మనసు కుదుట పడలేదు సరికదా, విపరీతమైన అశాంతికి గురవుతున్నాడు. ఈ మధ్యనే తాగుడు కూడా అలవాటు పడ్డాడు. కొంతవరకైనా తాత్కాలికంగా ఉపశాంతి పొందాలని. ఆ రోజు ప్రెస్లో ఆఫీసు స్టాఫ్ అంతా ఉదయం డ్యూటీకి హాజరై చకచకా పనిచేస్తున్నారు. కారణం, తొలి రోజే రిలీజు కావలసిన చైతన్య పత్రిక ఇంకా ఆ రోజే ప్రింట్ అవుతోంది. అందువల్ల ఆ రోజు ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నారు. కృష్ణ ఆఫీసులో కూర్చుని ఏదో రాస్తున్నాడు. అంతలో ఫోను గణగణ మూగింది. హలో, ఎవరండి? కృష్ణ అడిగాడు. నేనండి కృష్ణగారు, మున్సిపల్ చైర్మన్ శేషాద్రిని మాట్లాడుతున్నాను. హలో, గుడ్ మార్నింగ్ సార్, ఏంటండి విశేషం? అరెరే, నేను ఊహించినట్టు మీరు పూర్తిగా మర్చిపోయినట్టున్నారే. ఏంటండి, ఏం మరిచాను? ఇవాళ అమ్మాయి బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశాను కదండి, తప్పకొస్తానన్నారు. అందరూ వచ్చేస్తున్నారు, మీరు రాలేదేంటా అని ఆ అమ్మాయి అడిగితే మీరు ఫంక్షన్ గురించి మర్చిపోయారేమోనని ఫోన్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ. అవునవును, మర్చిపోయాను. ఆయన ఇక్కడ ఆఫీసులో చాలా బిజీగా ఉన్నామండి, మీరేమీ అనుకోకపోతే. అనుకోకపోతే లేదు, ఏం లేదు, వెంటనే బయలుదేరి రండి. మళ్ళీ తొందరగా వెళుదురు గాని కారు పంపమంటారా? అబ్బే, ఎందుకండి, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ రిసీవర్ పెట్టేశాడు కృష్ణ. ప్రకాష్, నేను ఊళ్ళోకి వెళుతున్నాను. ట్యాక్సీ దిగి తిన్నగా చైర్మన్ శేషాద్రి గారి భవనంలో అడుగుపెట్టాడు కృష్ణ. వెల్కమ్ కృష్ణ అంటూ కృష్ణను ఆహ్వానిస్తూ ఎదురుగా వచ్చాడు శేషాద్రి. ఆయన వెంట వెళ్ళి పార్టీలో కలిసిపోయాడు కృష్ణ. హలో కృష్ణ, కమాన్, ఇప్పుడా దయచేయడం? ఎంతవరకు ఎదురుచూసి కళ్ళు కాయలు కాసేయంటే నమ్ము అంది శేషాద్రి గారి ముద్దుల కూతురు మంజుల. ఓ, అలాగా, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు. బట్లర్ సర్వ్ చేసిన కూల్ డ్రింక్ అందుకున్నాడు. అప్పుడే అక్కడికి వస్తోన్న మరో ఇద్దరు అమ్మాయిలను ఆహ్వానిస్తూ వారిద్దరి దగ్గరకు వెళ్ళింది మంజుల. మంజుల బర్త్డే పార్టీ జయప్రదంగా ముగిసింది. ఇలా వచ్చిన వారు అలా వెళ్ళిపోవడంతో జనం చాలా పలచబడ్డారు. కృష్ణ కూడా వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ, మంజుల, ఇక వెళ్ళొస్తాను, ఇప్పటికే చాలా లేట్ అయింది, పైగా ఆఫీసులో పని చాలా పేరుకుపోయింది అన్నాడు. కాసేపు ఆగండి, వెళుదురు గాని. అబ్బా, చెప్పానుగా పని చాలా ఉందని. సరే, అలా అయితే ఓసారి ఇలా రండి, మీతో ఒక విషయం మాట్లాడాలి అంటూ కృష్ణను ఓ గదిలోకి తీసుకెళ్ళింది మంజుల. ఏంటి మంజుల, నాతో ప్రత్యేకంగా మాట్లాడాల్సిన విషయం ఏమిటి, తొందరగా చెప్పు. అబ్బా, అంత తొందర అయితే ఎలా? ఆ విషయం చెప్పడానికేగా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అదే మరి చెప్పమంటున్నాను. నాన్నగారు నాకు తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. శుభం అవని. మా పత్రికలో ప్రకటన చెయ్యాలా ఏంటి, వరుడు కావాలని? అబ్బబ్బా, అది కాదు కృష్ణ. మరింకేంటి? అదే, అదేంటో ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.
పెళ్లి విషయాల్లో ఇలాంటి భాషరాని భావాలేవైనా ఉంటే బహుశా అవి ప్రేమ విషయాలే ఉంటాయనుకుంటాను. నా ఊహ కరెక్టేనా మిస్ మంజుల? అవును, మీరు చెప్పింది నిజం. కృష్ణ వైపు అదలా చూస్తూ అంది. మరింకేం, మీ నాన్నగారితో మాట్లాడే ధైర్యం మీకు లేకుంటే అతగాడి వివరాలేంటో నాతోనైనా చెప్పు. మీ నాన్నగారితో చెప్తాను. అబ్బే, అంత శ్రమ మీకెందుకులేండి. డాడీ నా కోరిక ఎన్నడూ కాదనరు. మరింకేం, అయినా ఆ అదృష్టవంతుడెవరో నాకు చెప్పకూడదా ఏంటి? ఇంతకీ ఆయన గారు నా ప్రేమని అంగీకరిస్తారా లేదా అన్నదే తేలకుండా ఉంది కృష్ణ. అలాగా? అయినా అతడి వివరాలేంటి? వివరాలకేం, ఉత్తముడు, యోగ్యుడు, సమాజంలో ఎంతో పలుకుబడి సంపాదించుకున్న సంస్కారి. ఇంతేనన్నమాట అంటూ నవ్వాడు కృష్ణ. ఏం కృష్ణ, అలా నవ్వుతారేంటి? ఆయనకు నేను తగనా? అందుకు కాదు మంజులా నవ్వడం. మరెందుకు? అతగాడికి యోగ్యత, సంస్కారం తప్పితే పేరు లేదా అని నవ్వొచ్చింది. పేరు లేకేం, ఆయన్ను ఎన్ని పేర్లతోనైనా పిలవచ్చు. అయితే అతగాడి పేరు ఒకటి కాదన్నమాట. కాదు, మురళీమోహనుడు, నీలమేఘ శ్యాముడు, ఇలా చెప్పుకుపోతే ఎన్నో పేర్లున్నాయి. మంజుల, ఇదంతా వర్ణన అని నాకు తెలుసు. అసలు పేరేదో తొందరగా చెప్పు. ఆయన పేరేదో ఇంకా నీకు తెలీదా కృష్ణ? పోనీ నా కళ్ళలోకి సూటిగా చూడు, ఆయన్నే చూడగలవు. నేను చూడలేను మంజుల. ఆ పేరేంటో తొందరగా చెప్పు. ఇందాక అన్ని పేర్లు చెప్పానుగా. తెలుసు, కృష్ణుడు. ఏ కృష్ణుడా అని నా అనుమానం. అటు చూడు, ఆ కృష్ణుడు ప్రత్యక్షంగానే కనిపిస్తాడు అంటూ వెనకున్న నిలుటద్దం వైపు చూపింది మంజుల. కృష్ణ వెనకకు తిరిగి నిలుటద్దంలో తన ప్రతిబింబం కనిపించేసరికి ఉలిక్కిపడి తన అనుమానమే నిజమైందని తల పంకించి ఆమె మనసు మార్చడం ఎలాగాని ఆలోచిస్తూ, మంజుల, నువ్విందాక చెప్పింది నా గురించి అనుకుంటా అన్నాడు. అవును, ఇంకా సందేహమా? అక్షరాలా మీ గురించే. మీ ప్రేమకు నేను అర్హుణ్ణి కాలేను మంజుల. ఇంతటి సౌమ్యమూర్తికున్న అర్హతలేమిటో అంది వ్యంగ్యంగా. మంజుల, నేను వివాహితుణ్ణి. మా దాంపత్య ఫలంగా పెరుగుతున్న ఓ పసివాడికి తండ్రిని. ఇంకా చెప్పాలంటే ఓ అమాయకురాలి నిండు జీవితంలో చీకట్లు గుమ్మరించిన కిరాతకుణ్ణి అంటూ ఆవేశ వేదనల్లో కంపించిపోయాడు కృష్ణ. కృష్ణ, నిన్ను ఊహించుకుంటూ నా బ్రతుకులో కలలే కన్నాను కాని నీ గురించి ఇలాంటి వివరాలు తెలుసుకోవాలని ఎన్నడూ ప్రయత్నించలేదు. అది నా తప్పే కావచ్చు. అయినా తెలుసో తెలియకో కన్య మనసులో ఒకసారి ఏ మోహన రూపం ప్రతిష్ఠించుకున్నా ఇక ఆ రూపాన్ని తొలగించుకునే శక్తి ఆ కన్యలకివ్వలేదు భగవంతుడు. అందుకేనేమో కన్యలను బేలలు అంటారు అంటూ 2 కన్నీటి బిందువులు నేలపై రాల్చింది. నా పరిస్థితి చెప్పాను మంజుల. అయినా నీ హృదయంలో ఇలాంటి పరిణామాలకు దారితీసేలా నేనెప్పుడూ ప్రవర్తించలేదనుకుంటాను. లేదు కృష్ణ, తప్పుటడుగు వేసింది నేనే. అడుగులు సరిగానే వేశావు మంజుల, కానీ అందులోని లయ సవడులు తెలుసుకోలేకపోయావు. అన్నట్టు నేనిక వెళ్ళిరానా మంజుల? ఉండండి, కాఫీ తెస్తాను, తాగి వెళుదురు గాని అంటూ కాఫీ తెచ్చింది. తాగి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు కృష్ణ. ప్రకాష్ కృష్ణ రాకకై ఎదురుచూస్తూ ప్రెస్లో ఓ మూల నిలబడి వర్కర్స్ ఎలా పనిచేస్తున్నారో గమనిస్తున్నాడు. ఆ పక్కనున్న 2 వర్కర్లు గుసగుసలు మొదలుపెట్టారు ప్రకాష్ అక్కడ లేడనుకుని. ఒరే రంగా, అయ్యగారు అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళారా? వెళ్ళి 3 గంటలైనా ఇంకా రాలేదెందుకనిరా అన్నాడు ఒకడు. అందులో ఏదో రహస్యం ఇమిడున్నట్టు. రాజు, ఆళ్ళు పెద్దోళ్ళు, ఆళ్ళకెన్నో పనులుంటాయి. ఆ ఏసీలో మనకెందుకు చెప్పు, మన పనేదో మనం చూసుకుంటే పోలే అన్నాడు రంగడు. ఎంత పెద్దవాళ్ళైనా మన అయ్యగారు ఈ మధ్య చెడిపోతున్నారా రంగా? మొన్న నా స్నేహితుడిని పీల్చుకుని రావడానికి క్లబ్కి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో తెలుసా? రహస్యం చెబుతున్నట్టు అన్నాడు రాజు. ఏం జరిగింది? రంగడు ఆత్రం చూపాడు. నేను క్లబ్లో కాలు పెట్టేసరికి రాత్రి 1 గంట అయింది. అప్పటికి అక్కడ 4 మాత్రమే ఉన్నారు. వాళ్ళు తప్పతాగి స్పృహలేని స్థితిలో పడున్నారు. అందులో నా స్నేహితుడు ఉంటాడని లైటు వెలుగులో వారిని పరిశీలనగా చూస్తూ వెళ్ళాను. అలా ఒకరిని చూసి రెండవ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని మొహం చూసి నివ్వెరపోయా. నా కళ్ళను నమ్మలేకపోయాను. అది కలో నిజమో అన్నంత అనుమానం కలిగింది. ఆ వ్యక్తి వైపు మళ్ళీ చూశాను. అది భ్రమ కాదు, కల అంతకంటే కాదు, నిజమే. అక్కడ తప్పతాగి పడుంది మన అయ్యగారే. అయ్యగారిని చూశాక భయమేసి తక్కిన 2 ఎవరో పరిశీలించడానికి ధైర్యం చాలక వెనక్కు తిరిగి పొరుగున ఇంటికి చేరాను. తను చూసిన రహస్యాన్ని విడమరిచి చెప్పాడు. అలాగా, ఎవరు ఎప్పుడు మారతారో ఆ విధికే ఎరుక అని ఊరుకున్నాడు రంగడు. రాజు చెప్పిందంతా చాటు నుంచి విన్న ప్రకాష్ 2 అంగల్లో వాణ్ణి సమీపించాడు. ఆవేశం అవధులు దాటిపోగా రాజు చెంపలపై ఎడాపెడా వాయించేశాడు. చెప్పరా రాజు, నువ్వు చెప్పిందంత అబద్ధమని చెప్పు అరుస్తున్నాడు ఆవేశంగా.
లేదు బాబు, అది నిజమే. ఎవరైనా చెప్పుంటే నేను నమ్మకపోయేవాణ్ణి. కానీ నా కళ్ళారా చూశాక ఎలా నమ్మకపోవడం బాబు? అన్నాడు రాజు దీనంగా. అయితే రాజు, నువ్వు నాకో మాటివ్వాలి. రంగా, నువ్వు కూడా. ఏంటి బాబు? ఏం లేదు. ఈ విషయం మీ ద్వారా ఎవరికీ తెలియకూడదు. అలాగే బాబు. మరో వార్నింగ్ కూడా. ఒకవేళ మీరు ఎవరితోనైనా ఈ విషయాలు చెప్పినట్టు తెలిసిందో ఆ క్షణంతోటే మీ ఉద్యోగాలకు ఉద్వాసన. జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే బాబు అన్నారిద్దరూ వినయంగా. ఆ తర్వాత ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. మరో అరగంటలో కృష్ణ కూడా ఆఫీసుకు చేరుకున్నాడు. ఎన్నడూ లేంది ఆనాడు ప్రకాష్ తనను పరిశీలనగా చూస్తుండడం వల్ల కృష్ణకి ఏం అర్థం కాక, ఏం ప్రకాష్ అంత నిశితంగా చూస్తున్నావు? ప్రశ్నించాడు కృష్ణ. ఆ అబ్బే ఏం లేదు. అన్నట్టు అరగంటలో వస్తానని ఇంతసేపు రాలేకపోయావేం? అయినా నాతో చెప్పకూడని ఆ రాజకార్యమేమిటో? చెప్పడానికేముంది? శేషాద్రి అనే మన మున్సిపల్ చైర్మన్ లేడు, వారి అమ్మాయి బర్త్డే పార్టీ ఉంటే వెళ్ళొచ్చాను. సంజేష్ ఇచ్చుకున్నాడు కృష్ణ. ప్రకాష్ ఇంకా దగ్గరగా వెళ్లి కూర్చున్నాడు కృష్ణకు. అతడి పరిసరాల్లో బ్రాందీ లాంటి మొత్తుమందు వాసనలేమైనా భ్రమిస్తున్నాయేమోనని. అలాంటిదేం లేదని రూఢిపరుచుకున్నాక తృప్తిగా నిట్టూర్చి ప్రెస్లోకి వెళ్ళిపోయాడు. ఓ గంటసేపు గడిచింది. కృష్ణ ఏదో ఆలోచిస్తూ సిగరెట్ వెలిగిస్తున్నాడు. ఫోన్ గణగణ మోగింది. కృష్ణ ఆ కాల్ గురించి పట్టించుకోనేలేదు. అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఫోన్ మళ్లీ రొద చేయడంతో ముఖం చిట్లిస్తూ రిసీవర్ ఎత్తాడు. అప్పటికి ప్రకాష్ అక్కడికొచ్చాడు. అతన్ని ఏదో అడగాలని. కాని కృష్ణ రిసీవర్ అందుకోవడంతో పలకరించలేక అక్కడున్న కుర్చీలో కూర్చుండిపోయాడు ప్రకాష్. హలో, ఎవరు మాట్లాడుతోంది? నేను కృష్ణ, శేషాద్రిని మాట్లాడుతున్నాను. మీరు వెంటనే మా ఇంటికి బయలుదేరి రండి. ఎందుకండి? ఇంత క్రితమేగా పార్టీ నుండి సరాసరి ఆఫీస్కొచ్చాను. మళ్ళీ ఏంటి? అబ్బబ్బా, ఈ చచ్చు ప్రశ్నలేమిటి? తొందరగా బయలుదేరవయ్యా బాబు. ఇక్కడ మా అమ్మాయికి చాలా సీరియస్గా ఉంది. దానికి తుది గడియలు అనిపిస్తోంది. క్షణక్షణం నిన్నే పలవరిస్తోంది. అలాగా? ఓ మై గాడ్ అంటూ రిసీవర్ పెట్టేశాడు. ఏంటి కృష్ణ, ఏదో ప్రమాదం జరిగినట్టుంది? ప్రశ్నించాడు ప్రకాష్. ఏంటో ప్రకాష్, ఇంతకు ముందేగా శేషాద్రి గారు అమ్మాయి బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చానని చెప్పానా? ఇంతలోనే ఆవిడకు చాలా ప్రమాదం ఏర్పడిందట. శేషాద్రి గారు ఫోన్ చేశారు. ఆ అమ్మాయికివి తుది గడియలేమో అన్నాడు. ఒరే, చాలా విచిత్రంగా ఉందే. అదేంటో నేను వెళ్ళి చూసొస్తాను. కాసేపు నువ్వు పని చూస్తూ ఉండు ప్రకాష్ అంటూ బయటకొచ్చి ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు. శేషాద్రి ఇంటి ముందు ఆగింది ట్యాక్సీ. ట్యాక్సీ దిగి వాడికి డబ్బులిచ్చి కాంపౌండ్లో ప్రవేశించాడు కృష్ణ. అప్పటికే భవనంలోకి అందరూ వచ్చారు మంజులను చూడ్డానికి. చూసి తిరిగొస్తున్నారు. ఎందరో ఎదురయ్యారు కృష్ణకు. ఆమెకు సంభవించిన విపత్తును గురించి కొందరు విడ్డూరంగానూ కొందరు విషాదంగానూ వాపోతూ వెళుతున్నారు. అవేవీ పట్టించుకోకుండా త్వరగా భవనం వైపు నడుస్తున్నాడు కృష్ణ. మంజుల గది ముందు కాలు కాలిన పిల్లిలా పచారులు చేస్తున్న శేషాద్రి కృష్ణను చూడగానే, వచ్చావా కృష్ణ, ఆ అమ్మాయి ఈ గదిలో ఉంది, పదబాబు అంటూ దారి తీశాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. అక్కడున్న డాక్టర్లిద్దరూ బిక్కమొహాలతో పెదవులు విరుస్తూ పక్కలకు తప్పుకున్నారు. డాక్టర్, మంజులకేమైంది? కృష్ణ ప్రశ్నించాడు. ఏమైనా ఫలితం మాత్రం ఆశాజనకంగా లేదు కృష్ణగారు. అది కాదు డాక్టర్, ప్రమాదానికి కారణం పాయిజన్. నిజమా డాక్టర్? ఎస్, చాలా ఎక్కువ డోస్. ఇప్పుడే యాంటీడోస్ ఇంజెక్షన్ ఇచ్చాం. అందువల్ల వస్తే కాసేపు స్పృహ రావచ్చు, కానీ అట్టేసేపు నిలవదు. అంతకుమించి మేం చేయగలిగింది కనపడడం లేదు. డాక్టర్, మీరు అలా అనకండి డాక్టర్. నా ముద్దుల కూతురు నా కళ్ళ ముందే మట్టిపాలు కావడం నేను చూడలేను డాక్టర్. ఎంత డబ్బు ఖర్చైనా లెక్క చేయను. దయచేసి నా మంజులను బ్రతికించండి డాక్టర్ అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడుతున్నాడు. డాక్టర్ల సలహాపై పేషెంట్ను హాస్పిటల్కు చేర్పించారు. అక్కడైతే అవసరమైన ఆక్సిజన్ ప్లాంటు ఇంకా ఇతరమైన పరికరాలు అందుబాటులో ఉంటాయని. హాస్పిటల్కు చేర్చాక కొంతసేపటికి శేషాద్రి తిరిగి డాక్టర్లను ప్రాధేయపడ్డాడు. శేషాద్రి గారు, మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఆ పైన భగవంతుడున్నాడు. కాస్త మనసును నిగ్రహించుకోండి అంటూ డాక్టర్ పాణి పేషెంట్ దగ్గరకు వెళుతుండగా, హలో మిస్టర్ పాణి, లోపలికి రావచ్చా అంటూ బయట నుంచి వినవచ్చిన ప్రొఫెసర్ ప్రభు పలకరింపుకు ఆశ్చర్యపోతూ వెనుతిరిగాడు పాణి. సార్, మీరా? దయచేయండి. అనుకోకుండా ఇలా వచ్చారేంటి? ముందుగా లెటర్ అయినా రాయలేకపోయారా? వెళ్ళిన పని సక్సెస్ఫుల్ అయినట్టేనా అంటూ ఏకధాటిగా ప్రశ్న పరంపర కురిపించాడు డాక్టర్ పాణి. మిస్టర్ పాణి, ప్రశ్నలన్నీ ఒకేసారి ఏకధాటిగా అడిగితే దేనికని సమాధానం చెప్పను అన్నాడు చిరునవ్వుతో ప్రొఫెసర్ ప్రభు. వారి హడావిడి నవ్వులు చూస్తూ శేషాద్రి చాలా ఇంపేషెంట్ అయిపోతున్నాడు. మధ్యలో అడ్డుకుని డాక్టర్, అమ్మాయి అంటూ ఆపేశాడు గుర్తు చేస్తున్నట్టు గడపలో నిలబడి శేషాద్రి.
పేషెంట్ను జ్ఞాపకం చేస్తున్న పాణి ప్రొఫెసర్ ప్రభువును ఉద్దేశించి, సారీ సార్, ఇన్నాళ్ల తర్వాత మిమ్మల్ని కలుసుకున్నందువల్ల పేషెంట్ విషయం కూడా మర్చిపోయాను. సమయానికి మీరు విచ్చేశారు. ఈ కేసు చాలా సీరియస్గా ఉంది. నాకు ధైర్యం చాలడం లేదు. మీరు ట్రీట్ చేసి చూడండి సార్. అదిగో పేషెంట్ అంటూ బెడ్పై పడున్న మంజుల వైపు దారి తీశాడు డాక్టర్ పాణి. ప్రొఫెసర్ ప్రభు మంజులను ట్రీట్మెంట్ చేయడంలో నిమగ్నుడయ్యాడు. డాక్టర్ పాణి, డాక్టర్ శ్రీధర్, ఒక నర్సు పక్కనే నిలబడ్డారు. ప్రభు అవసరమైన ఇన్స్ట్రుమెంట్స్, మందుల కోసం సంజ్ఞలు చేయడం, నర్సు డాక్టర్ శ్రీధర్ వాటిని అందివ్వడం క్షణాల మీద జరిగిపోతోంది. అరగంట వ్యవధిలో నానా యాతన పడి ఆపరేషన్ చేసి క్లాట్ అయిపోయిన పాయిజన్ను బయటకు తీసేశాడు ప్రొఫెసర్ ప్రభు. పల్స్ బీటు జాగ్రత్తగా చూసి టెంపరేచర్ నోట్ చేసుకుని తృప్తిగా అడుగులు వేసుకుంటూ బయటకొచ్చారు డాక్టర్ పాణి, ప్రొఫెసర్ ప్రభు ఇద్దరు. డాక్టర్ శ్రీధర్, నర్సు ఇద్దరు పేషెంట్ బెడ్ పక్కగా చెరో కుర్చీ లాక్కుని కూర్చుని పరిస్థితి గమనిస్తున్నారు. బయట ఆదుర్దాగా అటు ఇటు తిరుగుతున్న శేషాద్రి, డాక్టర్, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? త్రొట్టుపడుతూనే అడిగాడు. మీ అమ్మాయి ప్రాణాలకేమాత్రం అపాయం లేదు. ఇంకేం భయపడాల్సిన పనిలేదు. మరో సంగతి, మీ అనుమతి తీసుకోకుండా ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడడానికి ఆపరేషన్ కూడా చేశాం. అందుకు క్షమించండి అన్నాడు డాక్టర్ పాణి. ఎంత మాట డాక్టర్, మిమ్మల్ని క్షమించాలా? అయినా అమ్మాయి ప్రాణానికేం భయం లేదంటున్నారు. అదే 10,000. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడి ఈ చల్లని వార్త మా చెవిని వేసినందుకు మీకు మా కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలా అని ఆలోచిస్తున్నాను అంటూ నమస్కరించాడు శేషాద్రి. ఆపండి శేషాద్రి గారు, ఆ ఘనత నాది కాదు, మా ప్రొఫెసర్ డాక్టర్ ప్రభు గారిది. ఆ నమస్కారాలేవో ఆయనకి అందించండి. అన్నట్టు వీరుని గురించి చెప్పనేలేదు కదూ. వీరు మన ఆంధ్రులే. 10 సంవత్సరాల క్రితం రీసెర్చ్ చేయడానికి అమెరికా వెళ్లారు. వైద్యంలో ఎన్నో పరిశోధనలు చేసి అఖండ విజయాన్ని సాధించి ప్రొఫెసర్గా గౌరవింపబడి వైద్య విధానంలో తాను కనుగొన్న సరికొత్త పద్ధతుల్ని ప్రవేశపెడుతూ మాతృదేశంలోని అసంఖ్యాక ప్రజానీకానికి సేవ చేయాలని స్వదేశం తిరిగొచ్చిన త్యాగమూర్తి, సౌమ్యమూర్తి మా డాక్టర్ ప్రభు అంటూ పరిచయం చేశాడు. నమస్కారం సార్. మీ అంతటి వారితో పరిచయ భాగ్యం కలగడం ఈ రోజు మా జీవితాల్లో చాలా సుదినం అన్నారు కృష్ణ, శేషాద్రి ఒకేసారి. శేషాద్రి గారు, ఆ అమ్మాయికి ఇంకో 2 గంటల వరకు స్పృహ రాదు. వచ్చాక కూడా 2 రోజులు ఆమెతో ఎక్కువగా మాట్లాడకూడదు. బీ కేర్ఫుల్, మేం వెళుతున్నాం అంటూ ముందుకు దారి తీశాడు డాక్టర్ పాణి. ఆయన్ను అనుసరించాడు డాక్టర్ ప్రభు. శేషాద్రి, కృష్ణ వార్డులోకి వెళ్లారు. మంజు బెడ్ పక్కనే 10 నిమిషాలు నిశ్శబ్దంగా నిలబడి ఆమెను పరిశీలనగా చూశారు. నిర్మలంగా ఉంది ఆమె ముఖం. కృష్ణ గారు, ఆ హోటల్కి వెళ్దాం పదండి, కాస్త కాఫీ తాగుదాం అంటూ హోటల్ వైపు దారి తీశాడు శేషాద్రి. కృష్ణ ఆయన్ని అనుసరించి వెళ్లి కాఫీ తాగి బయటకొచ్చారిద్దరు. శేషాద్రి అందుకుంటూ, కృష్ణ, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అక్కడ ఆఫీసులో పని ఏమైందో వెళ్ళొస్తారా? ఆ అమ్మాయి పరిస్థితి ప్రశాంతంగానే ఉందిగా, నీకు కనిపెట్టుంటాగా. మీరోసారి ఆఫీస్కి వెళ్ళండి అన్నాడు. అలాగేనండి అంటూ ఆఫీస్కి వెళ్ళాడు కృష్ణ. గుమ్మంలోనే ఎదురుపడ్డ కృష్ణను, ఏమ్రా కృష్ణ, శేషాద్రి గారి అమ్మాయికి ఎలా ఉంది? అసలంత అకస్మాత్తుగా ఏం ప్రమాదానికి గురైంది అంటూ ఆదుర్దాగా ప్రశ్నించాడు ప్రకాష్. ఇప్పుడు ఆమె పరిస్థితి బాగానే ఉంది ప్రకాష్. ఆపరేషన్ చేశారు, సక్సెస్ అయింది. శేషాద్రి గారు అక్కడే ఉన్నారు. నేను మారు ఆఫీసులో పని చూసిపోదామని వచ్చాను అన్నాడు. అది సరే, అసలు ఎంతకు జబ్బేంటి? జబ్బేం లేదు. మరి హార్ట్ అటాకా? కాదు ప్రకాష్, ఆమె పాయిజన్ పుచ్చుకుందట. ఎందుకో? తాను ప్రేమించిన ప్రియుడు తనను తిరస్కరించినందుకు. కృష్ణ, ఎంతకీ ఆ ప్రియుడెవరో నీకు తెలిసిందా? ప్రశ్నించాడు ప్రకాష్. కృష్ణ ప్రకాష్ కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. ప్రకాష్ కొంత జడిసిన ధైర్యం తెచ్చుకుని మళ్ళీ అన్నాడు, ఆహా, నీకు తెలుసు అంటేనే చెప్పు. వీలైతే సభ్యతగా తోస్తే అతగాడి పైశాచికం ఏదైనా ఉంటే దాన్ని మన చైతన్యంలో ప్రచురించడానికి కంపోజ్ చేస్తాను అంటూ ఆగిపోయాడు. ఆ ప్రియుడు ఎవరో కాదురా, ఆ దౌర్భాగ్యుణ్ణి నేనేరా ప్రకాష్. కృష్ణ, నువ్వా? ఏంట్రా ఇది? ఏం జరిగింది? మళ్ళీ ఇంకో కొత్త సమస్యకు గురి కాబోతున్నామా? ఇందులో నా తప్పేమీ లేదు ప్రకాష్. అసలు ఎడతెరిపి లేని ఆలోచన, ఆవేదనలతో సతమతమవుతున్న నా హృదయానికి ఇంకొకరెవరినో ప్రేమించడానికి, ఆవిడ్ని గురించి ఆలోచించడానికి తీరికెక్కడది? ఆవిడే నాతో ఉన్న కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకుని నా గురించి ఆలోచించి తన జీవిత భాగస్వామిగా ఊహించి అదే నిర్ణయానికి వచ్చింది. అందుకు నేనెలా బాధ్యుణ్ణవుతాను? ఆమె ఈ ఉదయం బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు ఆ విషయం నాతో చెప్పినప్పుడు నా గతాన్ని గురించి, ప్రస్తుత పరిస్థితి గురించి వివరంగా చెప్పి ఆమె మనసు మార్చాలని ప్రయత్నించాను. నా వివరాలన్నీ చెప్పి ఆఫీస్కి ఇలా వచ్చాను. ఆవిడ అలా పాయిజన్ తీసుకుంది. మరి నేనేం చేయను?
ప్రకాష్ లేచి ఫ్యాన్ ఆన్ చేసి బయటికెళ్ళాడు ఆలోచిస్తూ. కృష్ణ ఆఫీసులో ఓ గంటుండి తిరిగి హాస్పిటల్కి వెళ్ళాడు. ఎవరి రాక కోసమో వరండాలో ఎదురుచూస్తున్న శేషాద్రిని సమీపించి, మంజులకింకా స్పృహ రాలేదా అండి అన్నాడు. లేదు కృష్ణ, డాక్టర్ చెప్పిన ప్రకారం 2 గంటలు దాటిపోయింది. ఆ అమ్మాయికి ఇంకా స్పృహ రాలేదు. వెళ్ళి చూద్దాంరా అంటూ కృష్ణను వెంటబెట్టుకుని మంజుల దగ్గరకు చేరాడు శేషాద్రి. 1-2 నిమిషాల్లోనే ఆమెకు స్పృహొచ్చింది. స్పృహ రాగానే తనకు చెరోవైపున నిలబడ్డ తండ్రిని కృష్ణను మార్చి మార్చి చూసింది. తాను విషం తీసుకున్నా ఎలా బ్రతుకున్నానా అన్న అనుమానం కూడా కలిగింది ఆమెకు. పరిస్థితితో పాటు పరిసరాలను కూడా గుర్తించగలిగింది. తానున్నది హాస్పిటల్ అని, ఏ డాక్టరో నానా యాతన పడి నన్ను బ్రతికించి ఉంటాడని ఊహించింది. శేషాద్రి పలకరించిన మాటలు కూడా వినిపించుకోలేదు మంజుల. మంజుల, పిలిస్తే పలకుండా అలా చూస్తున్నావేంటమ్మా? నేనమ్మా మీ డాడీని. ఏంటి నానా? అంది హీన స్వరంతో. ఆ, నా పిలుపు గుర్తించగలిగావా తల్లి? ఇంతకీ భగవంతుడు చల్లగా చూశాడు, లేకుంటే అంటూ ఆగిపోయాడు శేషాద్రి. నీ పిచ్చి నాన్న చల్లగా చూశాడా? లేదు లేదు. నాన్న నాపై పంతం పట్టాడు. లేకుంటే భవిష్యత్తుకు జడిసి నేను చావాలనుకుంటే చావు కూడా నాకు జడిసి పారిపోతుందా? అంటూ ఎటో దీనంగా చూస్తుండిపోయింది మంజుల. పాపం కృష్ణ పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నాడమ్మా. నీకోసం ఎంతో కంగారు పడిపోయాడు. కృష్ణ నా కోసం కంగారు పడ్డాడా? ఆతృతతో అడిగింది నీరసంగా. అవును మంజుల అంటూ ఆమె కనిపించేలా ఇంకా దగ్గరగా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు కృష్ణ. మంజుల రెప్పవాల్చకుండా 2 నిమిషాలు కృష్ణ వైపే చూసింది. ఆవిడ చూపులకు అందకుండా ముఖం మరోవైపుకు తిప్పుకుంటూ, సారీ మంజుల, ఇంత అఘాయిత్యానికి పూనుకుంటామని అనుకోలేదు. అందుకే మొహం కొట్టేసినట్టు అలా అంటూ ఆగిపోయాడు కృష్ణ. పక్కనే శేషాద్రున్నాడని జ్ఞప్తికొచ్చి. ఉన్నది ఉన్నట్టు చెప్పి నా కళ్ళు తెరిపించారు. మీరు మాట్లాడిన దానికి నేనేం బాధపడడం లేదు కానీ నా ఈ ప్రయత్నానికి అడ్డు తగలకుండా ఉంటే బాగుండేది అంది మంజుల. అనుకున్నట్టు చావాలంటే మొత్తం జనాభాలో 190 మంది చావాల్సి వస్తుంది. కానీ అందరూ ఇలాగే నిర్ణయానికి వస్తున్నారా? మీరు ఇలాంటి ప్రయత్నం ఇంకోసారి చేయనని మాటిస్తేనే గాని నాకు తృప్తి ఉండదు. అసలు మీరు అలా ప్రామిస్ చేస్తేనే గాని నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. మంజుల తండ్రి వైపు కృష్ణ వైపు మరిచి మరిచి నీరసంగా చూస్తూ కృష్ణ చేతిలో చేయి వేసి ఇంకెప్పుడూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించనని మాటిచ్చింది. తృప్తిగా నవ్వుకుంటూ మంజుల దగ్గర శేషాద్రి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు కృష్ణ. 1 నెల రోజులు గడిచిపోయాయి. మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో ఇల్లు చేరింది మంజుల. కనీసం రోజుకొకసారైనా ఆమెను చూసి పలకరించి రావడానికి వెళ్ళొచ్చేవాడు కృష్ణ. అలా వెళ్ళినప్పుడల్లా ఆవిడకెంతో ధైర్యం చెప్పి వచ్చేవాడు. మంజుల హాస్పిటల్లో ఉండగానే కృష్ణ వెంట 2-3 సార్లు ప్రకాష్ కూడా వెళ్ళాడు ఆమెను చూడ్డానికి. అందువల్ల ప్రకాష్ కూడా మంజులతో పరిచయం ఏర్పడింది. కృష్ణ మంజులకు ధైర్యం చెబితే అల్లిబిల్లి మాటలతో నవ్వించేవాడు ప్రకాష్. ఆ రోజు కూడా కృష్ణ ప్రకాష్ ఇద్దరూ కలిసి మంజుల ఇంటికెళ్లి పలకరించి వచ్చారు. పొద్దుగూకే టైంలో ఇల్లు చేరుకుని వరండాలో వాల్ కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. డాడీ, పొద్దున్న వెళ్ళేటప్పుడు నాకు బత్తీల పొట్లం తెద్దానన్నావుగా, ఏది అంటూ కృష్ణ దగ్గరికి వచ్చాడు పరుగుతో వాసు. ఆ పసివాడి భాషలో బత్తీల పొట్లం అంటే బిస్కెట్ ప్యాకెట్ అని అర్థం చేసుకున్న కృష్ణ పొద్దున్న వెళ్ళినప్పుడు తాను అన్న మాటలు జ్ఞప్తికొచ్చాయి. కనీసం మాట నిలుపుకునేందుకైనా ఒక్క బిస్కెట్ అయినా తేలేకపోయినని బాధపడ్డాడు. తెచ్చేందుకు తీరిక లేక కాదు, జ్ఞాపకం లేక కాదు, తేవాలనుకున్నాడు. కానీ జేబులో చేయి పెట్టి వెతికితే వెక్కిస్తున్నట్టు ముష్టి 3 పైసలే ఉంది. ఆ 3 పైసలకు ఏం కొనగలను అని విచారిస్తూ వచ్చాడు బజారుకి వెళ్ళినప్పుడు. అంతలోనే తన అంతరాత్మ నిందించడం మొదలుపెట్టింది. ఏ రోజైనా జేబులో డబ్బు లేకుంటే ఎక్కడైనా 10 రూపాయలు అప్పు చేసి ఒక విస్కీ బాటిల్ కొని ఆ రాత్రి జల్సా చేసేవాడివే. బాబుగాడి బిస్కెట్ల కోసం 2 రూపాయలు అప్పు చేసి ఎందుకు తేలేకపోయావు అని అంతరాత్మ ఘోషిస్తోంది. ఇలా తనలో తనే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంతలోనే బయటనుంచి వచ్చిన ప్రకాష్ తన చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ వాసు గడికిస్తూ, వాసు, ఇంట్లో అమ్ముందిగా, అమ్మ దగ్గరికెళ్ళు అంటూ వాణ్ణి లోపలికి పంపించాడు. ప్రకాష్, బిస్కెట్లు తేవడానికి నువ్వెప్పుడు వెళ్ళావో నేను గమనించలేదు అన్నాడు కృష్ణ. అవునరా కృష్ణ, ఎంత తెలివితేటలున్నా, ఎంత పొలుకుబడి సంపాదించినా నువ్వు ఇంకా గమనించలేనివి ఎన్నో సత్యాలున్నాయి. అంటే ఏంట్రా నువ్వంటోంది? ఏటో చూస్తూ ప్రశ్నించాడు కృష్ణ. ఆ సమయానికే ఏదో పని మీద వరండాలోకి వచ్చిన శారద వారి మాటలు వింది. ఆ సంభాషణపై ఎందుకో ఓ మూల కొద్దిగా అనుమానం కలిగింది. అందుకే వారి మాటలపై ఆసక్తి కలిగింది. వరండాలో ఓ మూల నిల్చుని వినసాగింది.
ఒరే ప్రకాష్, ఏదో అసందర్భమైన మాట మాట్లాడి ఊరికే కూర్చుండిపోయావేం? ఏంటి నీ ఉద్దేశం? కృష్ణ, నీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నేను అడిగిన వాటికి సరైన సమాధానం చెప్పు. అబద్ధమాడకేం? అబద్ధమా? నేనా? ఏరా, నీతో నేనెప్పుడైనా అబద్ధం చెప్పానా? లేదనుకో. ఇప్పటి పరిస్థితి నిన్నెలా మార్చినా. చచ్చా, అలాంటిదేం లేదు కానీ నువ్వు అడగదలుచుకుందేదో అడిగేయ్. అయితే సరే, నీకిప్పుడు నెల రాబడి ఎంతో తెలుసుకోవచ్చా? చచ్చా, చచ్చు ప్రశ్న. నీకు తెలియదేమిట్రా? ప్రతి నెల ఇంచుమించు 800 దాకా వస్తోందిగా. కరెక్ట్. ఈ డబ్బేమైనా బ్యాంకుల్లో గాని ఇంకెక్కడైనా గాని డిపాజిట్ లాంటిది ఏదైనా చేస్తున్నావా? నీకు తెలియకుండా ఎప్పుడు చేశాన్రా? పోనీ శారదకేమైనా నగా నట్రా కొనగలిగావా? లేదు. అయినా అడగదలుచుకున్నదేదో సూటిగా అడగకూడదు. అడుగుతున్నాను, చెప్పు మరి. నెల నెల 800 పైచిలుకు రాబడుంటే నెలకు ఇంటి ఖర్చులకు గాను 300 దాటకుండా ఇస్తున్నావు. మరి తక్కిన 500 ఏం చేస్తున్నట్టు? ఆ 500, 500 నీళ్లు నమిలాడు కృష్ణ. ఒరే, ఊరికే అలా నీళ్లు నములుతావేంరా? నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నిజం చెప్పమన్నానుగా, చెప్పు మరి అంటూ ఒత్తిడి చేశాడు ప్రకాష్. అది నాకిందే ఖర్చు అవుతోంది. అది సరే, నువ్వు ఖర్చు చేస్తున్నావని ఎవరైనా తెలుసుకోగలరు. నెలకు 500 ఎలా ఖర్చు పెడుతున్నావు అన్నదే తేలాల్సింది. ప్రకాష్, ఆ 500 ఒక్క కిరణ్ వైన్ షాపులోనే చెల్లిస్తున్నాను అంటుండగానే కృష్ణ అరిచాడు ప్రకాష్. కృష్ణ చెబుతున్న మాటలు వింటున్న శారదకు గుండె ఆగిపోతుందేమోనన్న భయం కొద్దీ పక్కనే ఉన్న కిటికీ ఊచలను పట్టుకుని నిలబడి వినసాగింది. కృష్ణ, నీ గురించి ఎందరో వాగడం నా చెవులారా విన్నాను. అయినా నేను వాటిని లెక్క చేయలేదు. చివరకు నీ నోటి వెంటనే ఈ విషయం విన్న తర్వాత నమ్మలేకపోవడం ఎలా? నా కృష్ణ తాగుబోతు అని నా హృదయంలో నమ్మకం కలిగిందంటే ఇక నాకు శాంతి లేదు. నా హృదయంలో అగ్నిజ్వాలలు రగులుతాయి. చెప్పరా, నువ్వు తాగుబోతువు కావని, అది సరదా కోసం వాడిన అబద్ధమని చెప్పరా? "ఉమ్, ఇంతకు ముందేగా నిజం చెప్పమని వేధించావు. తీరా నిజం చెప్పాక మళ్ళీ అది అబద్ధం కిందకి మార్చాలని ప్రయత్నిస్తావెందుకు? ఇలాంటి చేదు నిజాలు భరించలేని వాడివి ముందే నోరు మూసుకుని ఉండాల్సింది. అవును, ఇలాంటి చేదు నిజాలు విని నేను భరించలేను. కానీ నువ్వెందుకు తాగుడుకు అలవాటు పడ్డావో చెప్పగలవా? మనశ్శాంతి కోసం. ఏ చేదు నిజాలనైనా భరించి చలించిన వాడివి. అసందర్భమైన అనుకోని పరిస్థితుల్ని తట్టుకుని ఎదురెదగలిగిన వాడివి. చిరునవ్వులకు సహచరుడివి. నీకా మనశ్శాంతి కరువైంది. ఒరేయ్, చచ్చిన పాముని ఎందుకురా ఇంకా చంపడం? గతం ఎలాగో గడిచింది. భవిష్యత్తు ఇలాగే సాగిపోవలసిందేమో. ఇలాగే అంటే నీ ఉద్దేశం తాగడం, తలపట్టుకు చింతిస్తూ కూర్చోవడం, అంతే కదూ? అంతకు మించి చేయగలిగిందేమీ కనిపించడం లేదురా. ఎందుకు లేదు? ఉందిరా. నీకు ఉజ్వలమైన భవిష్యత్తుందిరా. కానీ నువ్వు తాగుడు మానాలి. ఓ, తప్పకుండా మానేస్తాను. ఎప్పుడనుకున్నావు? ఈ కాస్త ఊపిరి ఈ అనంత విశ్వంలో కలిసిపోయిన తర్వాత. ఆపు కృష్ణ. అయితే అయితే నువ్వు జీవితాంతం ఇలాగే అంటూ ఆగిపోయాడు ప్రకాష్. అవును ప్రకాష్, నాకు మనశ్శాంతి కావాలంటే నా రాధకు న్యాయమైనా చేకూర్చాలి, లేదా మధువునైనా స్వీకరించాలి. రాధకు న్యాయం చేకూర్చే అవకాశం నాకెలాగూ లేదు. ఇక మిగిలింది ఈ మధువే. అందుకే గత్యంతరం లేదన్నాను. కోరుకున్న అవకాశం లభించలేదని చేజిక్కిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం వెరితనం అనిపించుకుంటుంది కృష్ణ. అంటే రాధను పొందలేకపోయానే అన్న బాధతో కలిసొచ్చిన శారదను గురించి, నీ జీవితం గురించి ఆలోచించకుండా కాలం దుర్వినియోగపరచడం వివేకం అనిపించుకుంటుందా? ఒరే, రాధను దక్కించుకోలేకపోయానే అని కాదు నేను మదన పడ్డం. ఎటు తిరిగి రాధకు తీరని అన్యాయం చేశానే అన్నదే నా బాధ. మూలదాగి వింటున్న శారద ఇకపై వెళ్ళాక పొరుగును వెళ్లి తన పడక గదిలో మంచంపై వాలిపోయింది ఏడుస్తూ. అయితే ఆయన రాధ అనే అమ్మాయిని ప్రేమించారన్నమాట. నాకు జరగబోయే అన్యాయాన్ని చూసి సహించలేక నన్ను పెళ్లాడాను. ఎవరైతే నా జీవితం చిగురింపజేయడానికి ప్రయత్నించారో వారి జీవితాన్ని మూడుగా మార్చానా భగవాన్? వారు నా మెళ్ళో మాంగళ్యం కట్టకముందే ఈ ప్రాణం తీసుకోలేకపోయావా అంటూ లోపలే విలపించసాగింది. మళ్ళీ సావధానంగా ఆలోచించసాగింది. కృష్ణ జీవితంలోంచి ఎకనైనా నేను తప్పుకుంటే ఆ ప్రేమికులిద్దరూ ఒక గూటికి చేరుకోగలరేమో. అయినా ఆ రాధ ఏమైనట్టు? ఎవరినైనా పెళ్ళాడిందా? ఏమో, రేఖనడిగితే తెలుస్తుందేమో. అడిగితే రేఖ ఏమనుకుంటుందో. ఏమైనా అనుకోని అడిగేస్తాను అని నిర్ణయించుకుంది.